Hi, hello, namaste. Here is a non-spoiler review of the film Double Smart Shankar starring by Ram Potineni, Kavya Thapar and directed by Puri Jagannath. మూవీ చూసాక చెప్పాలంటే ఒకటి ఫీలింగ్ భయ్యా. ఎందుకు చూసాను ఫీలింగ్ కన్నా అసలు ఎందుకు చూడాల్సి వచ్చిందో చెప్తాను. ఈ ఫిలిం జగన్నాథ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఎంతలా అంటే ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని డైరెక్టర్ అవ్వాలని తెప్పించి ఆయన అంటే అలాంటిది ఈ మూవీ చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్యా. అసలు మూవీ ఎందుకు చూసాననిపించింది. అసలు ఇంకా స్టోరీ మూవీ గురించి ఇంకా చాలా మాట్లాడుకున్నాం కదా. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద ఇన్ డెప్త్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ డబుల్ స్మార్ట్. ఫస్ట్ మన మూవీ స్టోరీ గురించి చెప్పాల్సినంత పెద్ద ఏం లేదు. ఎందుకంటే ట్రైలర్ అండ్ టీజర్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది స్టోరీ ఏంటో. అండ్ తర్వాత మూవీ ఎలా ఉందని చెప్తాను. ఫస్ట్ థింగ్ నాకు ఈ మూవీలో నచ్చింది ఒకటంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్కి కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అండ్ కానీ క్యారెక్టర్ కూడా కొంచెం పవర్ఫుల్ అనిపిస్తుంది. మిగతా సినిమాలో ఒక్కడు కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. అస్సలు నచ్చలేదు సినిమా అయితే నాకైతే. మనకి ఇస్మార్ట్ శంకర్ నచ్చడానికి కారణం మ్యూజిక్, డైలాగ్స్, ఆ డైరెక్షన్ అండ్ ఆ టేకింగ్తో పాటు హీరో యాటిట్యూడ్ అనేది మనకు చాలా ఇష్టం. కానీ ఈ సినిమాలో అవి ఏం వర్కౌట్ కాలేదు. మ్యూజిక్ ఒక్క సాంగ్, ఒక 2 సాంగ్స్ తప్ప మూవీలో ఏం పాజిటివ్ అనిపించలేదు నాకు. అరే నేను ఎంత ఫస్ట్ ఫిలిం అయినా చూస్తాను, కానీ ఈ ఫిలిం చూస్తున్నంతసేపు నాకు నిద్ర వస్తుంది అంతలా ఉంది. అసలు సినిమాలో అయితే అసలు సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 10 మినిట్సే బాగుండి అనిపిస్తుంది. తర్వాత ఏమనిపించలేదు. అసలు హీరోయిన్ మధ్య అసలు కెమిస్ట్రీ కదా సరిగా సీన్సే ఉండవు. కానీ ఆ హీరోయిన్ మాత్రం హీరో కోసం చనిపోవడానికి కూడా అవుతుంది. ఏం భయ కొంతైనా అసలు క్లారిటీగానే ఉండలేదు. స్క్రీన్ ప్లే కూడా బాగాలేదు. అండ్ మూవీలో సడన్గా సాంగ్స్ వస్తాయి, ఎందుకు వస్తాయో తెలియదు. ఆ సాంగ్స్ అయినా బాగున్నాయంటే అవి అయితే ప్యూర్ డిసప్పాయింట్ పోయాయి మణి శర్మ గారి నుంచి అయితే నాకు. అండ్ రామ్ యాక్టింగ్ అయితే ఏముంది భయ, పూరి జగన్నాథ్ గారు నమ్ముకొని చేసిండు, ఉన్నది అమ్ముకున్నాడు. అట్లా అయిపోయింది పరిస్థితి. సినిమా ఏం ఆయన యాక్టింగ్ కూడా అంత అనిపించలేదు. అండ్ కావ్య థాపర్ ఆమె ఓన్లీ సాంగ్స్ కోసం పెట్టారు, ఆమె దాంట్లో కూడా సరిగ్గా చేయలేదు. ఫస్ట్ హాఫే బోర్ కొట్టిందంటే ఇంకా సెకండ్ హాఫ్ ఇంకో రాడ్డు పెద్దది. అరే ఫస్ట్ హాఫ్ సరే సెకండ్ హాఫ్ అని చూద్దామని చూస్తుంటే సెకండ్ హాఫ్లో అసలు ఎవ్వడికి తెలియని ఎందుకు అవసరం లేని ఒక మదర్ ట్రాక్ని పెడతారు. ఎందుకు పోయి అది మదర్ ట్రాక్తో వీళ్ళు నిజం రివెంజ్ స్టోరీ లెక్క చేద్దాం, అది కూడా పోయింది. ఏంటి వీడు రివ్యూ ఇలా ఇస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే అసలు ఆ సినిమానే బాగాలేనప్పుడు ఏం రివ్యూ అన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. సినిమాలో 1% కూడా నాకు నచ్చలేదు. కానీ ఒక్కటి మాత్రం డిసప్పాయింట్ పోయి పూరి జగన్నాథ్ గారి నుంచి ఇలాంటి మూవీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మణి శర్మ గారి సాంగ్స్ కూడా బాగాలేవు, డైలాగ్స్ బాగాలేవు, అసలు యాక్టింగ్ బాగాలేదు, అసలు సినిమాలే బాగాలేదు. హీరో క్యారెక్టరైజేషన్ చెప్పి పెడతా అంటారు, మళ్ళీ ఎందుకు పెడతారో తెలియదు. మళ్ళీ హీరో కొంతసేపు విలన్లో యాక్ట్ చేస్తాడు, హీరోలా చేస్తాడు, మళ్ళీ ఇది ఇంకే. అసలు సినిమాలో కరెక్ట్స్ కూడా బాగాలేవు. అసలు ఏం రివ్యూ ఇవ్వాలన్నా కూడా నాకు మైండ్లో రావట్లేదు. ఏ సినిమా చూసినాక అంత రాడ్ మూవీ ఇదైతే. అని సినిమా గురించి మాట్లాడుకుంది ఏం లేదు. కాబట్టి ప్లీజ్ మీరు అలా చూస్తుంటే కామెంట్ చేయండి. అలా చూడకపోతే మాత్రం ప్లీజ్ మీ ఇష్టమిగా మీరు చూడాలనుకుంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండే. థ్యాంక్ యూ. జై హింద్.